హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడల వంటలు. ఈరోజు వీక్లీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి ఉల్లిపాయ ఎగ్ కర్రీ. ఈ ఉల్లిపాయ ఎగ్ కర్రీని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. పిల్లల లంచ్ బాక్స్లో బ్యాచిలర్స్ అయినా ఈ కూరని ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు 5-6 ఉల్లిపాయలు 4-5 కోడిగుడ్లతో ఇలా తొందరగా చేసుకోవచ్చండి. ఈ గుడ్లని ఉడకబెట్టే మిషన్ ఒకటి తీసుకున్నాను, ఎలక్ట్రిక్ మిషను. ఈ కప్పు కొలతతో మిషన్లో ప్లేట్ పెట్టేసి వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, ఈ ప్లేట్ని దానిలో పెట్టుకొని వాటర్ పోసుకోవాలండి కప్పు కొలతతో. ఈ కప్పు వెనక భాగంలో నీడిల్ ఒకటి ఉంటుంది. ఆ నీడిల్తో కోడిగుడ్డు ముందు భాగంలో రంధ్రం పెట్టుకోవాలి. ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు వైపు భాగంలో రంధ్రం పెట్టుకోవాలి. ఇలా రంధ్రం పెట్టిన తర్వాత ఆ మిషన్లో పెట్టాలండి. డైరెక్ట్గా పెడితే మాత్రం గుడ్డు పగిలే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే ఈ నీడిల్తో మనం రంధ్రం పెట్టుకొని ఆ మిషన్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల్లో ఈ కోడిగుడ్లు ఉడికిపోతాయండి. ఎన్ని గుడ్లు అయితే అన్నీ మనం ఆ మిషన్లో పెట్టుకొని, దానికి క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ పెట్టేసుకొని మిషన్ ఆన్ చేసుకోవటమేనండి. ఇలా మిషన్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, 5 నిమిషాల్లో మనకి తొందరగా ఉడికిపోతుందండి. అవసరాన్ని బట్టి ఇలాంటి మిషన్ల వాడక తప్పదండి. ఇది ఇలా ఉడికిన తర్వాత పైన రంధ్రం పెట్టాం కదా, దానిలో నుంచి కొంచెం సొన వస్తుంది. అది పెంకు తీసినప్పుడు అది పోతుందండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని 5-6 స్పూన్లు నూనె వేసుకొని పోపు పెట్టుకోవాలండి. పోపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా పోపుని ద్వారగా వేయించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న 5-6 ఉల్లిపాయల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకొని ఈ ఉల్లి తరుగుని ఆయిల్లో ద్వారగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లి తరుగుని వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి సన్నటి మంట మీద 5-6 నిమిషాలు ఇలా మగ్గిస్తే ఉల్లిపాయ మొత్తం మగ్గిపోతుందండి. ఇలా మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించామంటే పూర్తిగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన ఉల్లి తరుగులో మసాలా కారాన్ని వేసుకోవాలి. అదేనండి గొడ్డు కారంలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, వెల్లుల్లి ఇవి ద్వారగా వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ గొడ్డు కారంలో కలిపామనుకోండి, అదే మసాలా కారం తయారవుతుంది. చాలా బాగుంటుందండి. ఆ మసాలా కారం ఇప్పుడు ఈ ఉల్లి తరుగులో వేసుకున్నాం అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలా కారం, ఇంకేం అవసరం లేదండి ఈ కూరలోకి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని చూసారా ఎంత చక్కగా వచ్చినాయో గుడ్లు. ఆ పై సొన పోయిందండి. మనం తొక్కు తీసుకున్నప్పుడు అది పోతుంది. ఇలా కోడిగుడ్లని ఘాట్లు పెట్టుకొని ఈ ఉల్లిపాయలోకి వేసామనుకోండి, ఒక్క 2 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గిస్తే సూపర్ టేస్టీగా ఉల్లిపాయ ఎగ్ కర్రీ రెడీ అవుతుందండి. రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసుకొని ఈ ఉల్లిపాయ కూరను చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అంతేనండి, ఇది బ్యాచిలర్ కూడా ఈజీ వేలో చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని ఆ ఎగ్గుల మీదకి కప్పేసామనుకొని 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే ఎగ్ కర్రీ రెడీ అవుతుందండి. ఎంతో టేస్టీగా ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీ అత్తాకోడలు వంటలు.